అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. రఘుకుల తిలక అయితే యూట్యూబ్లో 9 మిలియన్స్ చాలా సూపర్గా వెళ్తుంది. మరి ఆ పాట ఒక్కసారి మాతో రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. ఆయన ఆటో డ్రైవర్ నుంచి ఇప్పుడు యూట్యూబ్లో ఫుల్ ట్రెండింగ్గా ఉండేటువంటి రామయ్య పాట పాడారు. అండ్ ఆ పాటతో వరల్డ్ వైడ్గా ఫుల్ ఫేమస్ అయిపోయారు. అసలు భజనలతో భక్తి పాటలతో ఎంత ఫేమస్ అయ్యారంటే అసలు ఆయనే కొండల స్వామి గారు. పేరు చెప్తే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు, కానీ ఆయన పాడిన పాటలు వింటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంత ఫేమస్ ఆయన పాడిన పాటలని కూడా. సో వారితో మనం మాట్లాడదాం. కొండల స్వామి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? రఘుకుల తిలక సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉందండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది ఈ ఇంత పాట సక్సెస్ అని? అయిద్దని నేనైతే అసలు ఊహించలేదండి. మ్మ్. ఇలా వైరల్ అయిన తర్వాత ఆనందానికి అవదలేవు, అంత ఆనందపడుతూ ఉన్నాను అనమాట. నిజంగా మీరు ఆనందపడుతున్నారు. ఆ పాట వింటుంటే కూడా ప్రతి ఒక్కరికి రాముడి మీద రామ భక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ పాట వింటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా విన్నాను ఆ సాంగ్, అవునండి. చాలా బాగుంది. ఈ సాంగ్ ఎప్పుడు మీరు కంపోజ్ చేశారు? ఇప్పుడు ఇది- ట్రెండింగ్ అయింది. ఇది రెండో సంవత్సరం అండి. మ్మ్. అంతకుముందు సంవత్సరం శ్రీరామనవమి ఒక్కరోజు ముందు మ్మ్. ఈ పాటను, ఇది మామూలుగా నేను రచన చేసినటువంటి పాట కాదు. ఓకే. పూర్వం 40 సంవత్సరాల నుంచి కూడా పాండురంగడ చెక్క భజనలు అని ఉండేవి. మ్మ్. ఆ చెక్క భజనలో పూర్వీకులు పాడుకుంటూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి వింటానే ఉన్నాను. తర్వాత నేను విడిగా లైవ్లో పాడుతూనే ఉన్నా. ఓకే. ఆ తర్వాత ఈ పాట చెయ్యాలనేటువంటి సంకల్పం మాత్రం మా బాబు మణికంఠ స్వామి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా బాపట్ల పవన్ శ్రీ పసుపులేటి అతని చేత మ్యూజిక్ కంపోజ్ చేయించి, నాన్నగారికి రాముడు అంటే ఇష్టం కాబట్టి ఆ పాటని ఫస్ట్గా చేపిద్దామని చేయించడం జరిగింది. ఓకే. సో రఘుకుల తిలక అయితే యూట్యూబ్లో 9 మిలియన్స్ చాలా సూపర్గా వెళ్తుంది. మరి ఆ పాట ఒక్కసారి మాతో పాడతారా? పాడతానండి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా ఉగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి
మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. సో అలా రఘుకుల తిలక సాంగ్ అనేది వచ్చింది. అవునవును. సో ఈ పాట ఇంత ఫేమస్ అయిన తర్వాత ఎక్కడ చూడు రీల్స్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తూ ఉంది. మరి ఇంత ఫేమస్ అయిన ఈ పాట ద్వారా మీకేమైనా అవకాశాలు వచ్చాయా? సినిమాలో వచ్చాయండి. కావచ్చు, ఆల్బమ్స్లో కావచ్చు. సినిమాల్లో అయితే రాయలసీమ నుంచి ఒక నిర్మాత ఫోన్ చేశాడు, మ్మ్. ఈ పాట పెడతాము అగ్రిమెంట్ చేసుకోవాలని ఫోన్ చేశారు. తర్వాత తమిళ నిర్మాత వెట్రిమారన్ గారని మ్మ్. వాళ్ళ అల్లుడు గారు సినిమా తీస్తుంటే డైరెక్టర్ ద్వారా ఫోన్ చేయించాడు. చేసి అగ్రిమెంట్ చేసుకోవడానికి హైదరాబాద్ రావాలని చెప్పారు. మ్మ్. సరే మేము హౌస్ నిర్మించుకుంటా ఉన్నాం, ఆ పనిలో ఉండి వెళ్ళటం జరగల. ఒకవేళ వెళితే అగ్రిమెంట్ అయితే ఒకవేళ అవకాశం వస్తే పాడాల్సి వస్తే పాడతా. అంటే ఈ పాటనే సినిమాల్లో మేము చూడొచ్చా? అవును, ఈ పాటనే శివుడి మీద పాడాలని అడిగారు వాళ్ళు. మ్మ్. తెలుగులో ఓకే. పాడతానని చెప్పాను. ఈ సాంగ్ వింటూ ఉంటే పాట ఎంత బాగుందో మ్యూజిక్ కంపోజిషన్ కూడా అంత బాగుంది. ఈ మ్యూజిక్ కంపోజిషన్ గురించి చెప్పండి, ఎవరు చేశారు? ఈ మ్యూజిక్ని మా అబ్బాయి ఫ్రెండ్ పవన్ శ్రీ పసుపులేట్ అనే అబ్బాయి కంపోజ్ చేశాడు. ఓకే. అయితే ఎందుకంటే మా అబ్బాయికి ఒక కోరిక ఉండేది. అంతకుముందు చాలామంది గాయకులు నాతో పాటు పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళ పాటలు గుళ్ళో రికార్డింగ్ రూపంలో వినపడుతున్నాయి, మ్మ్. తర్వాత ఎక్కడ చూసినా వినపడుతున్నాయి రికార్డింగ్లో. మ్మ్. మా నాన్నగారు కూడా బాగా పాడతాడు, అయినా కూడా ఎక్కడ రికార్డింగ్లో పాటలు లేవు, మ్మ్. గుర్తింపు లేదు. ఓకే. ఎట్లన్నా కానీ మా నాన్నగారి పాట కూడా ఇట్లా చెయ్యాలని చెప్పి 3 నెలల క్రితం అడిగాడట ఆ అబ్బాయిని. మ్మ్. అడిగితే అతను సాగు చేసుకుంటూ వచ్చి 3 నెలల తర్వాత ఒక అయ్యప్ప స్వామి పాటని చేపిద్దామని తీసుకెళ్ళాడు. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత మా అబ్బాయికి ఆలోచన వచ్చింది, అరే మనకి నాన్నగారికి రాముడు అంటే ఇష్టం కదా, రాముడిదే చేపిద్దాము, ఈ పాట First. బాగా పాడతాడని చెప్పి ఆ అబ్బాయికి చెప్పి ట్రాక్ చేయించి వచ్చి నాకు చెప్పాడు. ఓకే. ఇక తెల్లవారితే శ్రీరామనంగా అతను ఈ కంపోజ్ చేసి మ్మ్. రేత్రి 10 గంటలకు ఇచ్చాడు. అంతకు వీడియో కూడా చేయకుండా ఎడిటింగ్ చేసి ఆ పాట పెట్టడం జరిగింది అనమాట. ఓన్లీ లిరికల్ గానే ఉంది ఫస్ట్. ఉంది. ఓకే. సో అలా ఫస్ట్ సాంగ్ అనేది మీ నుంచి వచ్చింది రఘుకుల తిలకనే. అవునవును. ఓకే, సూపర్ అండి. సాంగ్ వింటుంటే కూడా ఒక అమ్మ తన బిడ్డ కోసం అన్నం తినిపిస్తాను రా అన్నట్టుగా ఎలా మారాన్ చేసే పిల్లలకి ఎలా పుజ్జగించి అన్నం పెడుతుందో అలా ఉంది ఈ పాట అంతా కూడా. ఇది కాన్సెప్ట్ ఏం ఊహించుకొని ఈ పాటను ఎట్లా పాడటం జరిగిందంటే, శ్రీరాముణ్ణి కన్నది కౌసల్య, కానీ పెంచింది మాత్రం కైకేయి. కైకేయి. అవును. చిన్నప్పుడు ఆ పిల్లవాడికి చక్కగా అలంకరించి అన్నం తిననని రాముడు మారం మారం చేస్తుంటే చేస్తే, ఎట్లయినా బుజ్జగించి అన్నం పెట్టాలని చెప్పి వెంటపడి బుజ్జగిస్తూ రామని చెప్తూ, అందుకనే కొంతమంది కామెంట్లో అడిగారు నన్ను, శ్రీరాముడు అంతటి దేవుడు కదా, అవును. నువ్వు రారా పోరా అంటున్నావు, ఎంతవరకు అది సమంజసం అని correct. కామెంట్లు వచ్చాయి. Yes. అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పా, ఒక తల్లి బిడ్డను పసిబిడ్డను రాయ్య తిందు అని చెప్పేటువంటి సందర్భమే ఈ పాటలో ఉన్నటువంటి ఉద్దేశం. Correct. అలా పాడబట్టే ఈ రోజున ఇది నేను పాడాను, ఇందువల్ల వైరల్ అయిందని నేనైతే అనుకోను. ఆ భగవంతుడు నా చేత పాడించి ఆయనే ఉండి యూత్లో కూడా ప్రపంచం అంతటా రామనామం వినపడాలి, అందరూ దీనికి ఓలలాడి చిందులేయాలని స్వామివారు చేసుకున్నటువంటిది ఈ పాటని నా ఉద్దేశం. నిజంగా అందరూ కూడా అందుకే అంతలా ఓన్ గా ఫీల్ అవుతున్నారు, అంతగా కనెక్ట్ అయిపోయారు ఆ పాటకి అవునవును. ప్రతి ఒక్కరు కూడా. అండ్ పాడుతుంటే కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది మాకు వింటుంటే కూడా. అవును. సో మీ టోటల్ గా ఇంకా క్రెడిట్ అంతా కూడా మీ అబ్బాయికి ఇచ్చేస్తారు. అవునండి. ఈ రఘుకుల తిలక ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క శిరస్సు ఉంచి ధన్యవాదాలు. రైట్, కొండల స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రఘుకుల తిలక ఎంత సూపర్ సక్సెస్ అయిందో, మీరు పాడేటువంటి అన్ని పాటలు కూడా అలాంటి మంచి సక్సెస్ కావాలి, మీ నుంచి ఇంకా మంచి మంచి భక్తి పాటలు రావాలి అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.